హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు త్వరలో ఏపీలో జరగబోతున్న డిఎస్సి ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. ఏపీపీసీ తెలంగాణలో త్వరలో రాబోతున్న భారీ నోటిఫికేషన్ల నేపథ్యం, సెంట్రల్ జాబ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ఫుల్ అయ్యే విధంగా మీకు ప్రతి ఎగ్జామ్లో స్పోర్ట్స్ నుండి తప్పనిసరిగా అడుగుతాడు. స్పోర్ట్స్ నుండి గ్యారెంటీ అడుగుతాడు. టోటల్ ఎనఫ్ సార్. ఇయర్ రౌండ్ అప్ ఇక్కడ 2024 సంవత్సరం జూన్ 12 నుండి ఈ రోజు వరకు టోటల్ స్పోర్ట్స్ మనకి ఇది ఎనఫ్ అండి. స్పోర్ట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశాలు సార్. ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది 40 days ముందు పేపర్ తయారైతే, ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 15 days లేదా 10 days బిఫోర్ ఉన్న అంశాలు అడుగుతాడు. ఇవే మేజర్గా రేపు ఎగ్జామ్లు అడుగుతాడు. ఇవే రేపు పోటీ పరీక్షలు ఇంపార్టెంట్. మన యాప్లో మోడల్ పేపర్స్, మన యాప్లో ఏపీడిఎస్ సపరేట్ కోర్సు, ఏపీపీసీ, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ప్రత్యేకమైన కోర్సు ఉంది. ఈ యాప్ను పర్చేజ్ చేయండి. టోటల్ 80 విధంగా మీ క్లాసెస్ ఉంటాయి సార్. ఇటీవల చెస్లో 86వ గ్రాండ్ మాస్టర్గా శ్రీహరి ఎల్ఆర్ మరి 85వ వ్యక్తి పేరేంటి అని అడుగుతుంది సార్. ఒక చెస్లో 85వ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? చెస్లో 85వ గ్రాండ్ మాస్టర్ మనసూరు లలిత్ బాబా, శ్యామ్ నిఖిల, ఉపల్ ప్రణీత, ప్రజ్ఞానంద్ రమేష్ కుమార. అయ్యా, ఈ దేశంలో 1989లో తొలిసారిగా చెస్లో తొలి గ్రాండ్ మాస్టర్ అంటే విశ్వనాథన్ ఆనంద్ అండి. విశ్వనాథన్ ఆనంద్ 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత. డి గుగేష్ అండి లాస్ట్ ఇయర్ 18 ఏళ్ల వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ యొక్క టైటిల్ విజేత అండి. ఓకే, మరి ఇక్కడ మనసూరి లలిత్ బాబు సంబంధం లేదు, ఏపీ చెస్ యొక్క గ్రాండ్ మాస్టర్. ఉప్పల్ ప్రణీత్ సంబంధం లేదు, తెలంగాణ చెస్ యొక్క గ్రాండ్ మాస్టర్. ప్రజ్ఞానంద్ రమేష్ కుమార్ ఒక ఫేమస్ చెస్ ప్లేయర్. గౌతమ్ అదానీ స్పాన్సర్గా ఈ ప్లేయర్కి కొనసాగుతున్నాడు. ఆన్సర్ మాత్రం ఇక్కడ శ్యామ్ నిఖిల్ది తమిళనాడే. ఇక్కడ మరి శ్రీహరి ఎల్ఆర్ కూడా, ఈయనది కూడా తమిళనాడు రాష్ట్రమే. ఇది రీసెంట్లీ ఇంపార్టెంట్ సార్. ఒక ప్లేయర్కు అంతర్జాతీయ స్థాయిలో 2000 పాయింట్లు ఏ ప్లేయర్ అయితే కలిగి ఉంటాడో అతని ఒక ఇంటర్నేషనల్ వచ్చేసి ఇక్కడ అంటే గ్రాండ్ మాస్టర్ యొక్క టైటిల్ అతను వచ్చే అవకాశం సార్. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగేది. ఈ యొక్క మాస్టర్ శ్రీహరి ఎల్ఆర్ ఈయన 2025 మే 16వ తేదీన చెస్లో గ్రాండ్ మాస్టర్ అండి. రేపు చెస్ ట్రోఫీ అంటే స్పోర్ట్స్ నుండి ఎలా అడిగినా ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. మరొకటి చూడండి, 2031కి వరల్డ్ కప్ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ 2031 కండి. అయ్యా, రేపు 2027కు మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది బ్రెజిల్లో జరుగుతుంది. రేపు 2035కు అంటే మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది స్కాట్లాండ్లో జరుగుతుంది. 2020 ఇక్కడ, 2023లో మహిళల వరల్డ్ కప్ ఇక్కడ ఫుట్బాల్ ఆస్ట్రేలియాలో జరిగింది. రేపు 2031కి మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది ఎక్కడ సార్ అంటే అమెరికాలో జరగబోతున్న యొక్క సంఘటన. ఇప్పటికీ అమెరికా 4 సార్లు మహిళల వరల్డ్ కప్ ఫుట్బాల్ విజేత. సంతోష్ ట్రోఫీ, డ్యూరాన్ ట్రోఫీ ఫుట్బాల్లో ఇస్తారండి. రేపు 2026కి పురుషుల వరల్డ్ కప్ ఫుట్బాల్ అమెరికా, కెనడా, మెక్సికోలో జరగబోతుంది. రేపు ఫుట్బాల్ గురించి ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈ విధంగా క్యాచ్ చేయొచ్చండి. టోటల్ ఎనప్పండి గ్యారంటీ. ఇక్కడ నుండి డిఎస్సిలో 1 మార్క్ వస్తుంది. ఇక్కడ నుండి గ్రూప్స్లలో వివిధ పోటీ పరీక్షల్లో 4-5 మార్కులు వస్తాయి. టోటల్ స్పోర్ట్స్ ఇక్కడ రౌండ్ అప్ అండి. ఓకే, మరొకటి చూడండి, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో సరైన వాటిని గుర్తించండి.
ఏంటండి మొత్తం ఇండియాకి 6 పథకాలు వచ్చినాయి. మనం 16 క్రీడాంశాల్లో పాల్గొన్నాం. పథకాల పట్టికలో 2వ స్థానం ఉన్నాం. చైనా కూడా 71వ స్థానం ఉన్నాం. చైనా 2వ స్థానం ఉంది. అమెరికా 40 స్వర్ణాలు, 44 రజతాలు, 42 కాంస్యాలు, 40, 27, 24 ఇది చైనా, ఇది అమెరికా అండి. ఇక్కడ ఆన్సర్ ఏంది? అన్నీ సరైనవే. రేపు 2028కి ఒలింపిక్స్ ఇది అమెరికాలో లాస్ ఏంజల్స్లో జరగబోతుంది. క్రికెట్ను కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 6 జట్లు కూడా ఆడబోతున్నాయి. 2032కు ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్లో జరగబోతుంది. కిర్సీ కోవెంట్రీ ఈ మధ్య ఒలింపిక్స్ కౌన్సిల్కు తొలి మహిళ చైర్పర్సన్గా నియమితులు కావడం జరిగిందండి. ఓకే, హాకీ ప్రతి ఒక్క క్రీడ తీసుకున్నాం, ప్రతి ఒక్క క్రీడ టచ్ చేసుకున్నాం. ఈ ఏరియానే ఇంపార్టెంట్, వీటిపైనే ఆడుతాడు. కింది వాళ్ళు హాకీ క్రీడతో సరైంది. వందన కటారియా ఈ మధ్య హాకీకి ఆమె రిటైర్మెంట్ ప్రకటించుకున్నారా? 2026కు నెదర్లాండ్ బెల్జియంలో వరల్డ్ కప్ ఇక్కడ హాకీ టోర్నమెంటు జరగబోతుందా? జాతీయ స్థాయిలో ప్రధానమైన హాకీ టైటిల్ రంగసామ. రాజస్థాన్లో ధ్యాన్ చంద్ హాకీ స్టేడియం ఉందా? ఏందండి ఇక్కడ వందన కట్టారే రీసెంట్లీ రిటైర్మెంట్ ఒకటే. నెక్స్ట్ వరల్డ్ కప్ హాకీ ఇక్కడ నెదర్లాండ్ బెల్జియం. ఓకే, జాతీయ స్థాయిలో ప్రధానమైన హాకీ టైటిల్ రంగస్వామి. మలేషియా ఏమో అజ్లాన్ షా హాకీ టైటిల్ ప్రకటిస్తుంది. రాజస్థాన్లో ధ్యాన్ చంద్ అకాడమీ లేదు. ఇక్కడ ఢిల్లీలో ధ్యాన్ చంద్ అకాడమీ ఉంది. ఇక్కడ ధ్యాన్ చంద్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. ఆగస్టు 29 జాతీయ క్రీడా రోజు అండి, నేషన్ స్పోర్ట్స్ డే. ఇక్కడ మరొకటి చూడండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. ఏందండి? జెన్నిక్ సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్ విన్నరా? కివి మాడిసన్ ఆస్ట్రేలియా మహిళల సింగిల్స్ విజేతనా? ఆస్కార్యాస్త్రి చైనా ఫార్ములా 1 విన్నరా? మార్క్ వెర్స్టాపెన్ రష్యా ఫార్ములా 1 విన్నరా? ఏంది? జెన్నిక్ సిన్నర్ ఇక్కడ ఆస్ట్రేలియా పురుషుల సింగిల్స్ విజేత. ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఓడిపోయింది అలెగ్జాండర్ జెరోవ్ జర్మనీ కంట్రీ. కివి మాడిసన్ మహిళల సింగిల్స్ విజేత, అమెరికా దేశం. ఓడిపోయింది అరియానా సబాలెంకా. ఆస్కారియా పియాస్త్రి చైనా ఫార్ములా 1 విజేత, సౌదీ అరేబియా ఫార్ములా 1 విజేత. ఓకే, బహ్రెయిన్ ఫార్ములా 1 విజేత. రాంగ్ ఏది? రష్యా ఫార్ములా 1 రాలే. జపాన్ ఫార్ములా 1 టైటిల్ను 4సారి విజేత కావడం జరిగింది. రేపు ఇలాంటి అంశాలే ఎగ్జామ్లో ప్రతి పోటీ పరీక్షల్లో రిపీట్ అయ్యేది కూడా ఇలాంటి యొక్క అంశాలు సార్. ఓకే, మరొకటి ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఏది? ఏంది ఇందులో సరికానిది? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పాట్నాలో నిర్వహించారా? 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో నిర్వహించారా? వరల్డ్ కప్ హాకీ అత్యధిక సార్లు విజేత పాకిస్తానా? 2029కి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందా? ఏందండి? ఓకే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పాట్నాలో జరుగుతున్నాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ రేపు ఢిల్లీలో జరగబోతున్నాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ జమ్మూ కాశ్మీర్లో గుల్మర్గ్లో నిర్వహించారు. 38వ జాతీయ క్రీడలు ఓకే ఇక్కడ డెహ్రాడూన్లో ఇక్కడ నిర్వహించారు. రేపు 2027కు 39వ జాతీయ క్రీడలు మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్లో జరగబోతున్నాయి. రేపు ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నమెంటు ఇండియా నిర్వహించబోతుంది. సౌత్ ఆఫ్రికా కాదు, ఇది రాంగ్ ఉంది ఇక్కడ. ఈ పాయింట్ రాంగ్ ఇక్కడ ఉన్నదండి. మరొకటి చూడండి. ఈ క్రింది వానిలో ఇప్పటి వరకు భారతదేశంలో ఏ క్రీడలు ఇక్కడ నిర్వహించలేదు? ఇండియాలో ఏ క్రీడలు జరగలే? కామన్వెల్తా,
ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నమెంటా, పారా ఒలింపిక్సా, చెస్సు ఒలింపియాడ్. చెస్సు ఒలింపియాడ్ 2023లో జరిగాయి. కామన్వెల్త్ 2010లో జరిగాయి. పారా ఒలింపిక్స్ జరగలే, ఇది కూడా జరిగింది. కాబట్టి సి రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులు అడుగుతున్నాడు, ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి ఉండాలి సార్. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రా సార్. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి. ఈసారి నువ్వు ఒక టీచర్ కావాలి, ఈసారి నువ్వు ఎన్టీపీసీలో జాబ్ క్యాచ్ చేయాలి, ఈసారి కాబోయే కానిస్టేబుల్ నువ్వే అండి. ఏందండి ఇటీవల భారత్లో వాయిదా పడిన క్రీడలు ఏంటివి? పారా ఆసియా, పారా కామన్వెల్త్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్సా, దక్షిణాసియా దేశాల యొక్క అథ్లెటిక్స్ ఇది ఢిల్లీలో జరగాలి. కానీ రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్ వల్ల ఈ క్రీడలు అక్కడ అంటే డేట్ ఇంకా అనౌన్స్మెంట్ జరగలే, వాయిదా పడినవి. దక్షిణాసియా దేశాల్లో సార్కులో ఉన్న యొక్క 8 దేశాలు ఈ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం కూడా ఉన్నది. ఓకే, మరొకటి ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. మీరే చూడండి సార్. ఒకసారి ఇండియా వరల్డ్ కప్ హాకీ విజేతన, దేశంలో ఒకసారి ఒలింపిక్స్ నిర్వహించారా, దేశంలో ఒకసారి కామన్వెల్త్ టోర్నమెంటు నిర్వహించారా, 4 సార్లు వరల్డ్ కప్ హాకీ టోర్నమెంటు నిర్వహించారా? ఏందండి? ఓకే, ఏ డి రైట్ ఏముంది? ఓకే, సి రైట్ ఏముంది? ఓకే సార్ 1982, 90 ఇక్కడ 82, మరొకటి 2010, మరొకటి 2014, మరొక అంటే ఇక్కడ ఓకే. మరి ఇక్కడ సార్ ప్రధానంగా 2000 ఓకే అంటే 18, 2022 అంటే 23లో కోవిడ్ వల్ల 1 year పోస్ట్ పోన్ జరిగింది. ఓకే, వరల్డ్ కప్ హాకీ టైటిల్ విజేత 1975. బి మాత్రం ఇక్కడ రాంగ్ ఉంది. ఇంతవరకు మన దగ్గర ఒలింపిక్స్ అనేదే జరగలేదు ఇక్కడ ప్రధానంగా. మరొకటి ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది? ఇది గ్యారంటీ అక్కడ అడగబోతున్న అంశం అండి. ఏంది? సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సచిన్ టెండూల్కర్ విన్నర్ అండి. ముంబైలో వాంఖేడే స్టేడియంలో ఒక స్టాండ్కి రోహిత్ శర్మ పేరు పెట్టారు. మొన్న టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ ఇక్కడ ఓకే ఆయన విరామం కాదు, సెలవు అంటే విరామం కాదు, అక్కడ రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. ఓకే, మళ్ళీ వస్తానని చెప్పలే, రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. ఇది రాంగ్ ఉంది. సూర్యవంశీ వైభవ్ ఈ మధ్య అంటే ఐపీఎల్లో రాణిస్తున్న యొక్క ప్లేయర్ అండి. 35 బంతుల్లో సెంచరీ చేసిన యొక్క ప్లేయర్ అండి. ఇతను ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది. మళ్ళీ రాస్తారు, మళ్ళీ రాస్తారు. టోటల్ సార్ ఇక్కడ నువ్వు బయట ఏం చదవలసిన అవసరం లేదు. అన్ని లేటెస్ట్ యొక్క అంశాలు మొత్తం కూడా ఇందులో కవర్ అవుతున్నాయి. ఓకే, విజుడన్ లీడింగ్ అవార్డు గ్రహీత ఒక 2025కి ఒక విజుడన్ లీడింగ్ అవార్డు గ్రహీత ఎవరండి? రోహిత్ శర్మనా, విరాట్ కోహ్లీ, సూర్యవంశీ వైభవ, జస్ప్రీత్ బూమ్రా. రీసెంట్లీ ఇక్కడ ఓకే స్మృతి మందన ఈమెకు కూడా ఈ అవార్డు వచ్చింది. ఇద్దరికి ఈ అవార్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక వరల్డ్ బెస్ట్ క్రికెటర్ అవార్డు కూడా ఈయనకే, బెస్ట్ టెస్ట్ ప్లేయర్ యొక్క అవార్డు కూడా ఈయనకే, జస్ప్రీత్ బూమ్రా అండి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుండి క్యాచ్ చేయాలి. ఒక 2023, 24 భారత క్రికెట్ కౌన్సిల్ ఓకే బీసీసీఐ సార్ ఇక్కడ భారత క్రికెట్ కౌన్సిల్ ప్రకటిస్తున్న యొక్క అవార్డు అండి. పాలి ఉమిగర్ అవార్డును ఏ రంగంలో ప్రకటిస్తున్నారంటే ఇది మీరే క్యాచ్ చేయండి. అలా నేను చెప్పిన
ఏ రంగం అండి? క్రీడారంగం. రీసెంట్లీ ఎవరికి వచ్చింది? జస్ప్రీత్ బూమ్రా. జస్ప్రీత్ అంటే జస్ప్రీత్ ఇక్కడ బూమ్రా అండి. మరి బూమ్రాకి ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే. మరొకటి, ఈ క్రింది వల్ల భారతదేశంలో తొలిసారిగా ఈ క్రీడలు నిర్వహించారు. ఏ క్రీడలు నిర్వహించారు? ఇండియాలో 1930లో కామన్వెల్త్. ఓకే. ఆన్సర్ ఏంది ఇక్కడ? దక్షిణాసియా దేశాల క్రీడల, ఆసియా క్రీడల, కామన్వెల్త్, ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నమెంటా? ఏం తీసుకోవాలి? ఆసియా క్రీడలు. 1951లో ఢిల్లీలో జరిగాయి, 82లో ఢిల్లీలో జరిగాయి. ఇప్పటివరకు ఇండియాలో 2 సార్లు ఈ క్రీడల్ని ఇక్కడ నిర్వహించిన యొక్క సంఘటన భారతదేశంలో. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఏంది? అత్యధిక స్థానంలో అత్యధిక సార్లు ఇక్కడ రంజీ టైటిల్ విజేత ముంబై ఇక్కడ 43 సార్లు. అత్యధిక సార్లు ఇరానీ ట్రోఫీ విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా 30 సార్లు. అత్యధిక సార్లు సంతోష్ ట్రోఫీ ఇండియా అండ్ టైటిల్ విజేత వెస్ట్ బెంగాల్. ఓకే. ఇది 32 సార్లు విజేత. అత్యధిక సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన దేశం గ్రీకు కాదు. ఏ దేశం అండి? అమెరికా నిర్వహించింది. 4 సార్లు ఒలింపిక్స్ ఇక్కడ అమెరికా నిర్వహించింది. మళ్ళీ 2028లో 5వసారి కూడా అమెరికానే ఒలింపిక్స్ ఇక్కడ నిర్వహించబోతుంది. ఇలాంటి అంశాలపై అవగాహన ఉండాలి. ఫస్ట్ మనకి క్వశ్చన్ అడిగే విధానం అర్థం కావాలి సార్. ఎగ్జామినరు ఏ టైపులో అడుగుతున్నాడు, ఏ లెవెల్లో అడుగుతున్నాడు, మీరే క్యాచ్ చేయాలి సార్. ఎంత చదివింది ఇక్కడ ముఖ్యంగా సార్. ఎగ్జామినరు అడిగే విధానం ఇక్కడ నీకు అర్థం కావాలి. ఈసారి గ్యారంటీ నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి ఖచ్చితంగా నీదంటూ ఒక జాబ్ ఉండాలి. ఒక ఆత్మవిశ్వాసంతో మీరు ప్రిపేర్ కాండి సార్. ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరమో మన యాప్లో ఇక్కడ మీకు అందిస్తున్నాం సార్, మన యొక్క యాప్ ద్వారా. ఇంకోటి చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏందండి? 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్ మరియు మార్షల్ ఆర్ట్స్ను ప్రవేశపెట్టబోతున్నారా? 2028లో ఒలింపిక్స్లో 8 జట్లు క్రికెట్లో ఆడబోతున్నాయా? 2026 వరల్డ్ కప్ ఫుట్బాల్ అమెరికా, కెనడా, మెక్సికోలో నిర్వహించబోతున్నారా? 2028లో పారా ఒలింపిక్స్ ఇది లాస్ ఏంజల్స్ నగరంలో జరగబోతుందా? ఎక్కడైతే సమ్మర్ ఒలింపిక్స్ జరుగుద్దో అక్కడే పారా ఒలింపిక్స్ జరుగుద్ది. ఇది రైటే. సి కూడా రైటే, ఏ కూడా రైటే. 8 జట్లు కాదండి, 6 జట్లు ప్రవేశపెట్టబోతున్నారు. గ్యారంటీ రేపు ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లన్నీ ఇక్కడ నుంచి 15వ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది సార్ ఈ ఏరియా నుండి. ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏందండి? కబడ్డీ క్రీడా పదజలం. రైడర్ కబడ్డీలో ఉపయోగిస్తారు, యాంటీ కబడ్డీలో ఉపయోగిస్తారు, వెయిటింగ్ కబడ్డీలో ఉపయోగిస్తారు, వెయిటింగ్ ఆగా అంటారు, బ్యాక్ లైన్ కబడ్డీలో ఉపయోగిస్తారు. రైటే. క్రికెట్ క్రీడా పదజలం ఏంది? కవర్ మాట ఇక్కడే, హిట్ అనే పదం ఇక్కడే, హ్యాట్రిక్ ఇక్కడే. ఇది కూడా రైటేగా ఉంది. ఆగాఖాన్ ట్రోఫీ హాకీకి సంబంధించిందే. రంగస్వామి ట్రోఫీ హాకీకి సంబంధించిందే. అజ్లం షా టైటిల్ హాకీకి సంబంధించింది. థామస్ కప్ ఇది క్రికెట్ కాదు, బ్యాడ్మింటన్. ఇక్కడ బ్యాడ్మింటన్కి సంబంధించింది థామస్ కప్ ఇక్కడ. మరొకటండి, ఈ క్రింది వాళ్ళలో ఒలింపిక్స్లో భారతదేశం ఏ సంవత్సరంలో పథకం రాలేదు? 1906లో ఒలింపిక్స్లో లియాండర్ పేస్కి వచ్చింది టెన్నిస్లో.
2000లో కరుణ మల్లేశ్వరికి వచ్చింది. 2024 మన పథకాలు వచ్చినాయి. 1908లో రాలే. ఇండియా 1900లోనే ఒలింపిక్స్లో పాల్గొన్నది. నార్మన్ పిచర్డ్ భారత్ తరపున ఆడి 2 మెడల్ గెలిచిన వ్యక్తిని. గ్యారెంటీ బిట్టండి క్యాజెట్. ఈ కింది వాళ్ళు తప్పును గుర్తించండి. టెరిటోరియల్ ఆర్మీ అంటే స్వచ్ఛందంగా చేరడం, సైన్యానికి అవసరమైనప్పుడు కూడా వీళ్ళని విధుల్లోకి పిలుస్తుంది. టెరిటోరియల్ ఆర్మీలో ధోని చేరారా? టెరిటోరియల్ ఆర్మీలో కపిల్ దేవ్ చేరారా? టెరిటోరియల్ ఆర్మీలో సచిన్ చేరారా? టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్ చోప్రా చేరారా? మీరే గమనించండి. ఇక్కడ ఇది రీసెంట్లీ ఇంపార్టెంట్ సార్. ఇది రీసెంట్లీ చేరారు. గతంలో కపిల్ దేవ్కి అవకాశం ఇచ్చారు, ధోని కూడా అవకాశం ఇచ్చారు. కానీ సచిన్ వైమానిక దళంలో కల్నాల్ హోదా లభించింది సచిన్ టెండూల్కర్కు. ప్రపంచ ఆర్చరీ టోర్నమెంట్ ఈ క్రింది వాళ్ళు ఇటీవల ఎక్కడ నిర్వహించారు? మనకి ఇక్కడ నిర్వహించినప్పుడు 1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పథకాలు వచ్చినాయి. మన యొక్క జ్యోతి సురేఖ ఆధ్వర్యంలో భారత జట్టు ఘనమైన విజయం సాధించింది. మన ఏపీ జట్టు. పెరు క్యాపిటల్ లిమాలో జరిగిందా? అర్జెంటీనా క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్లో జరిగిందా? అమెరికాలో లాస్ ఏంజల్స్ ప్రధానమైన సిటీనా? షాంఘై చైనాలో. ఇది A1 ఆన్సర్ అండి. A1 ఆన్సర్. లాస్ట్ బిట్ చూడండి. పహల్గామ్ దాడిలో భారతదేశానికి మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ ప్లేయర్. ఇది మమ్మాటికి పాకిస్తాన్ ప్రభుత్వం హస్తం ఉంది. ఎందుకు మీరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఈయన ప్రకటించడం జరిగింది. అదే సయ్యద్ అఫ్రీదు, షోయబ్ అఖ్తరు భారత్ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళిద్దరిని పాకిస్తాన్ ప్రధాని సన్మానించారు. కానీ భారత్కు మద్దతు ప్రకటించిన వ్యక్తి ఎవరంటే అక్కడ డానిష్ కనేరియా అనే ఒక ప్లేయర్ అండి. ఇంకా మన క్లాసులో ఎవ్రీడే ఒక టాపిక్ మీద ఎక్స్పెక్టెడ్ యొక్క ప్రశ్నలు ఇవే రాబోతున్నాయి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. మన యాప్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ కూడా క్లాసెస్ మీరు అక్కడ యాప్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన క్లాసెస్ని అక్కడ ఎవ్రీడే మీకు వస్తాయి. మన యాప్ను కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.